మహముత్తార మండలం ములుగువెల్లి గ్రామంలో మరి గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ మండపు లక్ష్మల్ గారు ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా వారిద్దరు కుమారులు ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు మొత్తం ఇల్లు 3 కూడా కాలిపోవడం జరిగింది. కనీసం నూలు పోగు లేకుండా, తినడానికి తిండి గింజ లేకుండా, వంట సామాగ్రి బట్టలతో సహా మొత్తం ఇల్లు ధ్వంసమైపోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పాపం చాలా మంచి వ్యక్తి. మండప లక్ష్మల్ అంటే మా ధన్వాడ గ్రామం, మా సొంత ఊరు ధన్వాడ. అక్కడ నుండి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ జీవిస్తా ఉన్నాడు. ఇక్కడ సెటిల్ అయిన సందర్భంలో మరి ప్రమాదవశాత్తు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. అందరూ కూడా మానవతా దృక్పథంతో సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లు కాలిపోయి లక్షలాది రూపాయల నష్టం జరిగితే ప్రభుత్వం వచ్చి నామమాత్రంగా ఎంఆర్ఓ వచ్చి చూడడం, ఇంటికో 20 కిలోల బియ్యం ఇవ్వడం, మరి ఎప్పుడో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఫైర్ విక్టిమ్ కింద మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అది ఇవ్వకపోవడం. నేను ముఖ్యంగా ఒకటే ఈ ప్రాంత మంత్రి అయిన శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివి, మరి ఇక్కడ ఇంత భారీ మొత్తం జరిగితే రేపు ఏం చేస్తారు మీరు? ప్రభుత్వం నుంచి ఏదో 8,000 5,000 రూపాయలు ఇచ్చి ఒక బియ్య బస్తా ఇచ్చి మరి ఎప్పుడో సంవత్సరానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటారు. ఇప్పుడేమో తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాళ్ళకి కట్టుకుందామంటే నూలు పోగు లేనటువంటి పరిస్థితి. నేను నేరుగా మరి మంత్రి ఈ స్థానిక శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇమీడియట్ గా కుటుంబానికి ఒకంటికి 1,00,000 రూపాయలు చొప్పున తక్షణమే ఆర్థిక సాయం ఇస్తూ ఇమ్మీడియట్ గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర కట్టుకునే స్తోమత లేదు. మరి మీరు పెట్టిన ఆంక్షలు 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 500 రకాల ఆంక్షలు పెట్టారని మీ స్థానిక మీ సభ్యుడే మీ సహచర శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి నాడు అలా కాకుండా నేను మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా, నువ్వు రాష్ట్రంలో మరి మంత్రివి ఈ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్న తరుణంలో వీళ్ళందరికీ మరి 3 ఇండ్లు తక్షణమే నిర్మించి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మంత్రి శ్రీధర్ బాబు గారిని. అదేవిధంగా తక్షణ సహాయం కింద మరి కుటుంబానికి 1,00,000 రూపాయలు నేను మంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రి హోదాలో ఉన్నావు. ఈ లక్ష్మల్లు కూడా మరి మండప లింగయ్య కొడుకు. ఆ మండప లింగయ్య గారు కూడా మరి గతంలో మీకు పాలేరుగా అనేక సంవత్సరాలు చేసిండ్రు. నీ సొంత గ్రామం, నీ నియోజకవర్గం అయినందుకైనా వారికి తక్షణ సహాయంగా కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ మరి ఇమ్మీడియట్ గా 3 ఇందిరమ్మ ఇండ్లు కాంట్రాక్టర్ను పెట్టి తక్షణమే ఒక 3-4 నెలల్లో నిర్మించి వారికి ఇప్పించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. మరొక్కసారి వారి కుటుంబానికి నిజంగా ఎనలేని నష్టం జరిగింది. ఎవరు ఎంత చేసినా చాలా తక్కువనే. వాళ్ళు కోల్పోయింది లక్షలలో, మనం చేసేది వేలల్లో, అది ఏమిటి కూడా ఉపయోగపడదు. కాబట్టి మరి ఇప్పటికైనా మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తాను, నీ సొంత ఊరు, ఇప్పటికే నువ్వు రావాల్సి ఉండే, వచ్చి వాళ్ళని పరామర్శించాల్సి ఉండే, కానీ రాలేదు, దురదృష్టం. ఇప్పటికైనా వచ్చి నువ్వెక్కడో నీకు ఈ మంతని నియోజకవర్గం రాజకీయ భిక్ష పెట్టింది. అందులో ధన్వాడ, అదేవిధంగా ఈ 5 సంత మండలాలైనటువంటి కాటారం, మహముత్తారం, మహాదేపూర్, మలహర్, పలిమెల మండలాలు నీకు రాజకీయ భిక్ష పెట్టినాయి. వీటిని మర్చిపోయి నువ్వెక్కడనో ఉండి ఓ నెల తర్వాతనో లేకుంటే అంతా మర్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తే ఉపయోగం ఉండదు. ఇమ్మీడియట్ గా వీరికి తక్షణమే మరి ఆర్థిక సహాయం కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తూ 3 ఇండ్లు
4 నెలల లోపల నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.